ఎంపీ మహేష్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ డ్రగ్స్ సేవించడంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. డ్రగ్స్ ను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఏపీ ఎంపీకి తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులై ఉండి యువతకు ఎలాంటి సందేశాలను ఇస్తున్నారని నిలదీశారు. ఎంపీ మహేష్ యాదవ్ను సస్పెండ్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్కు ఆయన హాజరయ్యారు. వాళ్ళు ఈ తాండూరులో డ్రగ్స్ రోహిత్ తో పాటు ఏలూరు ఎంపీ కూడా పుట్ట మహేష్ కూడా ఆ డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని వచ్చింది వార్త. ఇది చాలా ఆశ్చర్యం. పుట్ట మహేష్ టీడీపీ ఎంపీ, ఆయన ఏలూరులో గెలిచాడు. ఇక్కడికేం సంబంధం? ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ కూర్చొని డ్రగ్స్ వాడాల్సిన అవసరం. ఇదంతా దిగారి పని చేసాం కదా. అసలు ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్స్ అంతా? ఎవరు సరఫరా చేస్తున్నారు? తాగేమని పట్టుకుంటున్నాం కానీ సరఫరా చేసాడు, దాన్ని తయారు చేసేది ఎవరు అని తెలియదు. మీకు రోజు అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, అమితాబ్ బచ్చన్ హిందీ యాక్టర్. వాళ్ళంతా ఏం ప్రచారం చేస్తారు? ఈ పాన్ మసాలా అని అంటున్నారు. దాని లోపల డ్రగ్స్ ఉన్నాయి. గెట్ వన్ ఫ్రీ వన్ అని చెప్పి ఒకటి కొనండి, ఒకటి ఫ్రీ ఉచితం తీసుకోండి అని చెప్పి అది తీసుకుని దాంతో పాటు ఇస్తుంది, గుట్కా ఇస్తుంది. అందువల్ల గవర్నమెంట్ పాలసీస్లోనే నష్టం. అలాంటి గవర్నమెంట్ పాలసీ నష్టం వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ప్రతిదీ గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యుడు దాన్ని పాల్గొనంటే అంతకన్నా తక్షణం మహేష్ ఎంపీని సస్పెండ్ చేయమని తెలుగుదేశం పార్టీ కోరుతాం.